రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చి 22 నెలలైంది. ఈ 22 నెలల కాలంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అలాగే మహిళల రక్షణ పూర్తిగా గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అలాగే ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళు హామీలు నెరవేర్చేట్టుగా చేయడం కోసం ఎన్నోసార్లు మేము నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మా సర్వసభ్య సమావేశంలో మా పార్టీ గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసుకోవడానికి, అలాగే మా పార్టీ సంస్థాగతంగా మరింతగా నిర్మాణం పూర్తి చేసుకోవడం కోసం, అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద మా పార్టీ ముందు నుంచి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంలో మా మహిళా విభాగం ఎంతో చైతన్యవంతంగా ఉంది. వాటిలో భాగంగా మరింతగా యాక్టివ్ గా ఉండి ప్రభుత్వం మెడలు ఉంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి ఏమి చేయాలి, మా నాయకురాళ్ళందరి తాలూకా సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే తీసుకుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియాను పట్టుకొని తను చేసే పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. మొన్ననే జగన్ గారు మావిగన్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని ఎండగట్టడం జరిగింది. మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీదుగా ఒక గ్రోత్ కారిడార్ అనేది ఏర్పాటు చేస్తే అమరావతి ఖర్చు పెట్టే 2 లక్షల కోట్లలో 10%, కేవలం 10% అంటే 20,000 కోట్ల ఖర్చుతోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది. ఈ అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎంత అప్పు చేయాలి? ఈ అప్పు భారం అంతా భావి తరాల మీద పడుతుంది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 7 సంవత్సరాలు ఉన్నారు. 7 సంవత్సరాల్లో కేవలం 8,000 కోట్లు మాత్రమే అమరావతి ఖర్చు పెట్టారు. ఇలా తీసుకుంటూ పోతే 2 లక్షల కోట్లు ఖర్చు అవ్వాలి అంటే దానికి 167 సంవత్సరాలు పడుతుంది. ఎప్పటికి పూర్తవుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాన్ని విని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీని మీద చర్చించుకుంటూ ఉన్నారు. ఓహో, చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి కోసం ఈ అమరావతి అనేది తీసుకొచ్చారా? అమరావతి నిర్మాణం ద్వారా ఇంత అవినీతి చేస్తున్నారా, ఇంత దోపిడీ చేస్తున్నారా అనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఒక స్క్వేర్ ఫీట్ కి 14,000 కోట్ చేశారంటే ఎంత దారుణం. మన దేశ రాజధాని ఢిల్లీలోనే 4,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేస్తూ ఉంటే అమరావతిలో ఇసుక ఫ్రీ, కరెంట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ అన్ని ఫ్రీగా ఇచ్చి 14,000 రూపాయలు కోట్ చేశారంటే మిగతా 10,000 రూపాయలు ఎవరి జోబులోకి వెళ్తుంది అని జగనన్న ప్రశ్నించారు. అందులో తప్పేముంది? దాంతో వీళ్ళలో భయం పుట్టుకొచ్చింది. ప్రజలందరికి కూడా అర్థమైంది వీళ్ళు చేస్తున్న అవినీతి. దాంతో కూటమిలో ఉన్న నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుట్టుకొచ్చింది. అందుకు తన అనుకూల మీడియా ద్వారా ఈ రోజు ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఏబిఎన్, ఆంధ్రజ్యోతిలో, పేపర్లో వీకెండ్ కామెంట్స్ అంటూ ఆ రాధాకృష్ణ రాశాడో మనందరం చూసాం. ఎంత జర్నలిజం విలువలు దిగజారిపోవాలా రాజకీయం కోసం? నిజంగా ఆ వ్యాఖ్యలు వింటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. అంటే తనకి కొమ్ము కాసే ఒక నాయకుడిని రక్షించడం కోసం ఎదుటి పార్టీ కోసం అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం ఏబిఎన్ రాధాకృష్ణ అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దిగజారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా మహిళల మీద కించపరుస్తూ మా నాయకులకి ఏదో వెన్నుముక లేదట, వాళ్ళ భార్యలనేమో వేరే పెళ్లిళ్ళు చేస్తారట అంటూ చాలా చీప్ గా అసలు మాట్లాడాలంటేనా, వినాలంటేనా చాలా బాధ అనిపించే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరం కూడా ఏకతాటిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఏబిఎన్ రాధాకృష్ణకి వెంటనే అరెస్ట్ చేయాలి. అతనికి క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే చివరి రోజు అంటూ డైలాగ్స్ చెప్తారు కదా. ఎంతమంది మహిళల మీద ఇంత దారుణంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడితే
అతన్ని జాకీలెత్తి లేపే ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడితే ఎందుకు ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు ఆంధ్రజ్యోతి అనేది చంద్రజ్యోతిగా మారిపోయింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది సిబిఎన్ చంద్రజ్యోతిగా ఈ రోజు మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా దిగజారిపోవాలా జర్నలిజం విలువలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డబ్బుల కోసం ఈ విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ దిగజారిపోవడం నిజంగా చాలా అసహ్యం వేస్తూ ఉంది. అసలు మా పార్టీ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అవి మా ఇష్టం, ప్రశ్నించడానికి మీరెవరు అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలు దాని మీద చర్చ జరుగుతుంది. మావిగన్ లో ఉన్న గ్రోత్ కారిడార్ తాలూకా ఉపయోగాలను కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 30 ఏళ్ళుగా బానిసత్వం చేస్తూ ఊడిగం చేస్తుంది ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి. 30 ఏళ్ళుగా అతన్ని జాకీలెత్తి లేపుతూ ఉండే వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దించేసినప్పుడు కూడా సూట్ కేసులు మోసింది ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి. అలాగే ఈ ఏబిఎన్ కి విశాఖపట్నంలో ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారు దోచిపెట్టారు. అలాగే విజయవాడలో తీసుకుంటే ఇతనికి చెందిన పవర్ ప్లాంట్ కి అడ్డు రాకుండా ఆ రోజు వరదలు వస్తే దారి మళ్లించడంతో విజయవాడ సిటీయే మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఆ పవర్ ప్లాంట్ కి అనుమతులు కొనసాగించారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఈ లబ్ధి కోసం, ఇలాంటి లబ్ధి కోసం ఈ రోజు దిగజారిపోయి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా ఇలాంటి వ్యాఖ్యలు తన డిబేట్స్ లో ఉపయోగించడమే కాకుండా పేపర్లో కొత్త పలుకుల పేరుతో చెత్త పలుకులు రాస్తూ ఉండే పరిస్థితి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర, మహిళల దగ్గర ఈ వ్యాఖ్యలు మాట్లాడండి. వాళ్ళే చెప్పుకో మీకు ఈ రోజు కొడతారు. ఇంత దారుణమా? అసలు ఇలాంటి వ్యాఖ్యలు మీ పేపర్లో రాయించే ముందు మీకు ఒక కూతురు ఉంది కదా, ఆమెను అడగండి ఇలాంటి వ్యాఖ్యలు రాయిస్తున్నాను కరెక్టా అమ్మా అనేసి. ఆమె చెప్పుతాం మీకు కొడుతుంది. అంటే మీరు విలువలు మర్చిపోయి దిగజారిపోయే రాజకీయం కోసం ఇంత దారుణంగా రాయడం ఎంతవరకు సమంజసం? మా జగనన్న అడిగిన దానికి మీకు ధైర్యం ఉంటే, మీకు న్యాయం ఉంటే సమాధానం చెప్పండి. అంతే తప్ప ఇంత దిగజారిపోవాలా? దీని మీద ఖచ్చితంగా మహిళా కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి. అతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి అరెస్ట్ చేసేంత వరకు, అతను క్షమాపణ చెప్పేంత వరకు కూడా మా నిరసన తెలియజేస్తూ ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 అంటూ ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అలాగే తీసుకుంటే ప్రజల రక్షణ, ముఖ్యంగా మహిళల రక్షణ గాలి కొదిలేశారు. ఆ రోజు జగనన్న దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల రక్షణకు పెద్దపీట వేస్తే ఈ రోజు దిశ వ్యవస్థ అనేదే పని చేయకుండా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రోజుకి 4 మహిళల మీద హత్య గాని, అత్యాచారాలు గాని జరుగుతూ ఉండే పరిస్థితి. 60-70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ కూటమి పాలనలో. వీటన్నిటి మీద కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసిన మహిళలు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళకి రక్షణ కల్పించండి అని చెప్పి. కానీ కల్పించట్లేదు. గంజాయి, డ్రగ్స్, మద్యము ఈ రోజు విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో మనకి దొరుకుతూ ఉంది. డ్రగ్స్ పార్టీ తాలూకా తెలుగుదేశం పార్టీ ఎంపీఏ సాక్షాత్తు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడంటే అతన్ని మీద ఏం చర్యలు తీసుకున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఈ మహిళల మీద అఘాయిత్యాల్లో ఎక్కువగా కూటమి ఎమ్మెల్యేలే పాలు పంచుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. మొన్నే అరవ శ్రీధర్ అనే వ్యక్తి వలన బాధించబడిన ఒక మహిళ ప్రెస్ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకొని పరిస్థితి మనం చూసాము. అలాగే ఆదిమూలం వల్ల అన్యాయానికి గురైన, లైంగిక వేధింపులకు గురైన మహిళ హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టింది, ఇక్కడ రక్షణ లేదని. అలాగే ప్రతి సంఘటనలో కూడా తెలుగుదేశం అలాగే కూటమి తాలూకా నాయకులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఈ గంజాయి, డ్రగ్స్, మద్యంని అరికట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.